సుస్మిత సుస్మిత ఏమండి? నీకేం కాలేదు సుస్మిత, మనకి బాబు పుట్టాడు. చూడు చూడు, అబ్బాయి పుట్టాడు. నేనన్న నా మాట మీదే ఉంటానమ్మా. హలో అక్షర, తల్లి బిడ్డ సేఫ్. అవును, సుస్మితకి బాబు పుట్టాడు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వెంటనే వచ్చేయి. వస్తున్నానండి, వెంటనే వస్తున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టావు తల్లి. ఇద్దరి ప్రాణాల్ని కూడా నువ్వు కాపాడావు. దయ చూపించావు, నా భక్తిని గెలిపించావు. అమ్మా, వీడు ఎవరి పోలిక? నా పోలిక, సుస్మిత పోలిక? అర్థం కావట్లేదు. మీ కొడుకైతే కదరా మీ పోలికలు ఉండడానికి. అమ్మా, ఎవరి పోలికమ్మా? ఆహా, ఇప్పుడేం తెలియవురా, కాస్త పెద్దయ్యాక తెలుస్తాయి. ఈ మధ్యనే రూమ్లో ఫోటోలు కూడా అంటించుకున్నారు కదా, ఆ పిల్లల పోలికలు కూడా మిక్స్ అవుతాయిరా. నీవే రావాలని లేవు. ఓహో, బావా అక్కకి చెప్పావా? సుష్మిత బాగున్నావా? అరే ఇప్పుడు మీరు హ్యాపీయే కదా పిన్ని? మేము అవ్వాలిగా మేనక గారు. సుస్మిత, నువ్వు చెప్పు, నువ్వు మన ఇంట్లో ఎక్కడున్నావు? కింద రూమే కదన్నయ్య. మరి మెట్ల మీద నుంచి పడిపోయావు కదా, పైకి ఎందుకు వెళ్ళావు సుష్మిత? మీరు అక్కడి నుంచి కదలొద్దన్నారు, నా తప్పే. ఫోన్ తెచ్చుకుందామని వెళ్ళాను, కాలు స్లిప్ అయింది. ఇప్పుడేమంటావు పిన్ని? నేనే కారణం, ఏదో దురుద్దేశం అది ఇది అన్నారు కదా పిన్ని, ఇప్పుడేమంటారు? తెలీదు కదమ్మా, ఇప్పుడు తెలిసింది కదా, ఇంకేం అనంలే. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అవునన్నా, ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. అమ్మ సుష్మిత, బానే ఉన్నట్టున్నావు కదా, మన ఇంటికి వెళ్ళిపోదామా? అది డాక్టర్ కదా మేనక గారు చెప్పాలి. డాక్టర్ గారు చెప్పారు సార్, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తారంట. ఓకే, పొద్దున్నే వెళ్ళిపోదాం, ప్రాబ్లం లేదు. రేపు మనం ఇంటికి వెళ్ళిపోతున్నామంట. తెల్లారిపోయింది. నేను మార్చినట్టు ఇంకెవరు వీడిని తీసుకెళ్లిపోకుండా కాపాడేశా. మళ్ళీ ఇంకో ఆడపిల్లని పెడితే ఇంత చేసి వేస్టేగా. ఇంకా డాక్టర్కి చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. బావా, ఏమైందక్క? ఆకలేసి ఉంటుంది సుబ్బు, పాలు తాగుదు గాని. ఓ, ఆకలేసా? మరి ఇంకేం అనుకున్నావురా? ఏముంటుంది? ఇప్పుడు నేనేమన్నానమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా పాడా? ఏం లేదు. వెళ్ళండి. ఓ, ఏమైందమ్మా? ఓ, ఏంటండి ఏడుస్తున్నాడు? పాలకేలే పద్మా, ఇంక దేనికో కాదు, నువ్వేదో అనుకోవద్దు. ఏం చెప్పుకో. తనేం అనలేదు కదా పిన్ని. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈవిడే తెలిసిపోయేలా చేసేటట్టుంది. ఈ పద్మ డాక్టర్కి చెప్తే ఆవిడేదో మందులు రాస్తుందని అలా అన్నాను అక్షర. వీడేంటి ఏడు పాపట్లేదు? పాలు రావట్లేదు అత్తయ్య గారు. అవునా? మరిప్పుడెలా? కొంతమందికి పడవలే పిన్ని. మీరు ఊరు
ఊరికే టెన్షన్ పడకండి. ప్రస్తుతానికి డబ్బా పాలు పట్టొచ్చు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇలాగే సింపుల్ గా ఆలోచించక్షరా. ఏదో ఉందని నీ బుర్రకు పదును పెట్టి మూలాల్లోకి వెళ్ళకు, దొరికి చస్తావు. తాగించు. పాలు తాగట్లేదేంటి? ఏంటక్షరా? డబ్బా పాలు తాగట్లేదండి. పోనీ డెలివరీ అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా పద్మ? ఆ బేబమ్మ అత్తయ్య వాళ్ళ అమ్మాయి ఇదే హాస్పిటల్లో డెలివరీ అయిందంట అక్షరా. రాత్రి నిద్ర పట్టక అటు వెళితే కనిపించారు. అడిగితే చెప్పారు రాజీకి కూడా పాప పుట్టిందంట. ఓ అందుకేనా రాత్రి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చారు. ఇద్దరూ సేఫ్గా ఉన్నారని చెప్పాను. సైలెంట్ అయింది. మనం అవ్వకూడదు, వెళ్దాం. ఇప్పుడు దేనికి అక్షరా? నేను నీకు సారీ చెప్పేశాను కదా. అయ్యో గొడవ పడ్డానికి కాదు పిన్ని, వాళ్ళ అమ్మాయి దగ్గర చంటోడికి పాలు పట్టిద్దాం. భలేదానివి. అక్కడికి బాబుని తీసుకెళ్ళడం ఏంటి? వద్దు. ఏమైంది పిన్ని? చూడండి ఆకలితో ఎలా కుక్కపట్టి ఏడుస్తున్నాడు. కడుపు నింపాలి కదా, ఇలా పట్టించొచ్చు పిన్ని, ఏం కాదు. ఇప్పుడేం కాదు అంటోంది. వాడక్కడ తాగి ఏమన్నా అనుమానం వచ్చిందో చచ్చానే. మేనక కోడలికి బాబు పుడితే నీకు కూడా బాబే అనుకున్నా. పాప పుట్టేసింది పిన్ని. ఏంటి? ఏం లేదు బేబమ్మా, ఏం లేదు. అక్షరా ఆ పక్కకి వెళ్దాం. దేనికి పిన్ని? మన వాళ్ళు ఉండగా. ఏంటక్షరా, ఏం కావాలి? సుష్మితకి పాలు పడలేదు పిన్ని, వీడు ఆకలితో ఏడుస్తున్నాడు. డబ్బా పాలు కూడా తాగట్లేదు. ఆహా, రాజీ కోసం వచ్చారా? చూసారా, అర్థం చేసుకున్నారు. తర్వాత ఎవరెలా అర్థం చేసుకుంటారనే కదా నా టెన్షన్. బాబుకి పాలిచ్చి మాతృత్వాన్ని చాటి చెప్పండి రాజీ. ఇవ్వండి ఇవ్వండి. తాగుతున్నాళ్లే. కడుపు నిండినట్టుంది, పడుకున్నాడు. ఇలా ఇవ్వు. అయ్యో మళ్ళీ ఏడుస్తున్నాడే. వాడి తల్లి నుంచి తీసుకుందని మళ్ళీ ఏడుస్తున్నాడేమో. కర్మ. ఏం లేదక్షరా, వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్ళమని ఏడుస్తున్నాడేమో. అవునా, తీసుకెళ్తాను. థ్యాంక్స్ రాజీ. ఓకే. ఓజోజోజో. మనోడు పుట్టేశాడుగా, ఇంకెక్కడా ఈ భూమి మీద ఆగదు మేనక. సర్లేమ్మా, మనకెందుకు? అది కాదే, అసలు మనోడు పుట్టాడని చెప్పిందా? అది కూడా అరవింద్ చెప్తే తెలిసింది. సర్లే వదిలేమ్మా. వదిలేక పట్టుకుంటానా? నాకేం కర్మ. ఇక్కడ బేబమ్మ. పాలు తాగేశాడు సుష్మిత. అమ్మయ్యా. మరి ఇంకా ఏడుస్తున్నాడేంటో దినా? ఏం లేదు ఏం లేదు, నీకోసమే. తీసుకో తీసుకో. ఓ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా ఎలాగో ఆపాడ్రా బాబు. త్వరగా డిశ్చార్జ్ చేయించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మేనక గారు ఒకసారి. ఏంటి డబ్బులా?
ఇంటికెళ్ళాక వేస్తానులే. అది సరేలేండి, డాక్టర్ గారు చెకప్కి వస్తున్నారు. ఆవిడికి పాప అని తెలుసు కదా, దొరుకుతారేమో, జాగ్రత్త. బాబోయ్, ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏవండి, అటు వెళ్ళారు, అదే గండమే. చూద్దాం పద. రండి డాక్టర్ అమ్మా. బేబీ పాలు తాగుతుందా? ఏడవటం లేదు కదండి? అబ్బే, బాగా సైలెంట్. డాక్టర్ అమ్మా, మమ్మల్ని డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? చెప్తాను, వెళ్దురు గాని. అమ్మయ్యా, పాపన్న ప్రస్తావన రాలేదు, బతికిపోయాం. ఇప్పుడు అక్కడికి వస్తారు, అక్కడ బతకాలి. అబ్బా, ఇదేం టెన్షన్ రా. డైపర్ ఉందో లేదు, పద. పదండి. ఓ ఓ డాక్టర్ గారు చెకప్ చేయడానికి వస్తున్నారు మేడం. సరే, డైపర్ వేసేద్దాం. పాస్ పోసాడంటే మళ్ళీ డాక్టర్ గారికి ఇబ్బంది అవుతుందేమో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఎనీ ప్రాబ్లం? తనకి పాలు పడలేదు డాక్టర్. అవునా, టాబ్లెట్ ఇస్తాలేండి, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇంకేం లేదు డాక్టర్, ఏం లేదు. అదే రాత్రంతా ఒకటే ఏడుపు డాక్టర్. చెక్ చేస్తాను. ఆ క్లాత్ తీయండమ్మా. డాక్టర్ గారు, తల్లిపాలు తాగలేదు కదా, అందుకే ఏడ్చుంటారు. అందుకే తర్వాత తాగాక అస్సలు ఏడవలేదు. అదే పాలకే పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తారు. అదే పాలకే పాలకే పిల్లలంతే, పాలకే ఏడుస్తారు. మళ్ళీ అలానే ఏడిస్తే చెప్పండి. సరే. ఇంకేంటి చెప్పేది, హాస్పిటలే మార్చేస్తా. డాక్టర్ డిశ్చార్జ్ గురించి అడిగారు. వెళ్ళిపోవచ్చండి, మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకొని వెళ్ళండి. ఏదైనా ఉంటే అప్పుడు రండి. ఓకే డాక్టర్, ఇద్దరికి ఏం కాకుండా కాపాడారు, నాకు థ్యాంక్స్. అయ్యో, అది నా డ్యూటీ మేడం. ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకొని రండి. అమ్మయ్యా, డిశ్చార్జ్ అని చెప్పేశారు. ఏంటి, మీరు డిశ్చార్జ్ అయ్యారా? అవును పిన్ని, మేం కూడా. సరే వెళ్ళొస్తా. అమ్మా నర్సు, రామా, దాహం. నీళ్లు ఉండాలి, లేవేంటి? అవి మీవా? నావనుకుని తాగేశా. తాగుతావు, వెళ్ళి తీసుకురాపా. వెళ్ళలేకే కదయ్యా తాగింది. మరి నేనెళ్ళాలారా? కోప్పడకయ్యా, నీళ్ళేగా. నీళ్ళేగా? దాహంతో గొంతు ఎండిపోతుందిరా. అక్కడుంటాయి, మెల్లగా వెళ్ళి తెచ్చుకో. కర్మరా, నా కర్మ. ఏమైందయ్యా? ఎవరో నీళ్లు పోసారా, జారి పడ్డాను. అయ్యో నేనేనయ్యా.
చివరిన కొంచెం మిగిలాయని పారబోసా. నువ్వు కాలేసావా? చూసుకోవద్దు. నీళ్ళే పడేస్తాయని కలగనను కదరా. ఈసారి దరిద్రం నా బెడ్ పక్కనే చేరుతుందని ఊహించాను కదరా. సరే సరే, ఇంకేం వెళ్తావులే గాని మెల్లిగా పడుకో. దరిద్రుడు, పడేసావు కదరా. తగిలించోటే మళ్ళీ తగిలించావు. అమ్మో దరిద్రుడా, అమ్మో నొప్పి మళ్ళా మొదలైందిరా బాబు. మీ నుంచే మొదలు పెడతా. ఏంటి? పేషెంట్లకి ఫ్రూట్స్ పంచడం నా హాబీ అయ్యా. ఫ్రూట్సా? ఇస్తా ఇస్తా. ఇక్కడ పెడదాం. చచ్చాన్రా దేవుడు. ఎందుకలా అరుస్తున్నావు? నిన్ను తగలయ్యా, ముందు బుట్ట తీరా. మీకే అబ్బా ఫ్రూట్స్ పంచుతున్నా, తీయమంటావేంటి? ఒరే ఎక్కడ పెట్టావో చూసుకొని చావరా, నొప్పితో చచ్చిపోతున్నా. తీరా. ఓ సీటా, దిండు అనుకున్నా. రాయ్, నీకు దిండుకి దానికి తేడా తెలీదారా? సరేలేబ్బా, మిస్టేక్ అయిపోయింది. రే ఇంత బాగుతున్నాగా, తీవేరా, తీరా. సరే సరే. ప్రతిదానికి నీతో గోలైపోయిందా? నీకు తగులితే తెలుస్తుందిరా. ఓకే బాస్, కూల్. ఏంట్రా కూలు? బయటికి బా. నీ తొక్కల హాబీ ఇక్కడ నుంచి మొదలెడతాడంట. బయటికి బా. అబ్బో, ఈయనకే ఉంది పెద్ద సీటు. పోతున్నా. ఇదిగో తీసుకో. ఇదిగో నువ్వు కూడా తీసుకో. కొట్టిన చోటే కొడతారేట్రా. అమ్మా రండి, డాక్టర్ గారు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమన్నారు. సరే వస్తానయ్యా. రే పోరా. ఎలా? ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటారేంటి? నీకేం తెలుస్తుంది నర్సమ్మ, వెధవలు నా కోసమే వస్తున్నట్టున్నారు. డ్యామేజ్ అయిన చోటే డ్యామేజ్ చేసి పడేస్తున్నారు. మళ్ళీ అక్కడే తగిలిందా? అవును నర్సమ్మ. ఇంక మీరింటికి వెళ్ళినట్టే. ఆ మాట అనకు తల్లి. ఎలాగైనా తగ్గించి పంపించండి అమ్మా. సరే. ఏం చేస్తున్నావు నర్సమ్మా? ఇంజెక్షన్. అమ్మో, ఈ ఒక్క పూటకి వదిలేచ్చు కదమ్మా. ప్లేస్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అదేం కుదరదు, డాక్టర్ గారు నన్ను తిడతారు. ఇంత అరుపరిచినా అంత నొప్పిగా ఉందా అని అడగలేవా అమ్మా? దేనికి? మీకు అరవడం అలవాటే కదా. నా బతుకు భూపతి అంటే రెస్పెక్ట్ లేదు. రామ్మా శృతమ్మా, వచ్చావమ్మా? ఇక్కడ నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుసా? నా పరిస్థితి మాత్రం బ్రహ్మాండంగా ఉందా భూపతి గారు? ఆ సుష్మితని చంపి ఏదేదో చేద్దామంటే ఏది కాలేదు. అదాని బాధ. అవును, ఆ మేనక బిడ్డను మార్చిన ఆయుధం నీ దగ్గరే ఉంది కదా, దాంతో ఏం చేయలేదా ఏంటి? అవును కదా, చేస్తాను. ఏ ప్లేస్మెంట్ లో వాడితే వర్కౌట్ అవుతుందో అక్కడికే వెళ్తాను. వాడమ్మా, బాగా వాడు. నా నొప్పి తగ్గాలి, నీ వాడకం వర్కౌట్ అవ్వాలి. వాడు. అయ్యే చోటే ఉపయోగిస్తా ఆ ఆయుధం. ఇది ఫిక్స్. అక్షర, నీ చేత్తో హారతివ్వు. ఇవ్వమ్మా, దాందే ఉంది, ఇవ్వు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, హాస్పిటల్లో దిష్టి, మా దిష్టి, ఎవ్వరి దిష్టి మా బుడ్డోడి మీద పడకూడదు. వెళ్ళండి.
తల్లి బిడ్డ క్షేమంగా మీ ఇంటికి వచ్చారు. హ్యాపీనా? ఆ, ఏంటండి హాస్పిటల్ నుంచి చూస్తున్నాను, టెన్షన్ గా కనిపిస్తున్నారు. అంత టెన్షన్లో మరి టెన్షన్ అనేది ఉంటుంది కదా. డెలివరీ అయిన తర్వాత సంగతి అడుగుతున్నా. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. లేదే, లేదు. ఏంటి పిన్ని, ఏమైనా ఉంటే చెప్పండి. ఉంటే కదా చెప్పడానికి. ఏం లేదు అక్షర, నిన్నటి నుంచి నిద్ర లేదు కదా, ఆ ఆలసటే మీకు టెన్షన్లా కనిపిస్తున్నట్టుంది అంతే. అయినా టెన్షన్ దేనికి? ఏం లేదు, ఫుల్ హ్యాపీ. మాకు కూడా అదే కావాలి పిన్ని. సుష్మిత, పడుకునేటప్పుడు మంచం కింద కత్తి పెట్టుకుని పడుకోమ్మా.